వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ వాక్యం మీకు అర్థం అవడం అంటే చిన్న విషయం కాదండి. చచ్చినా అర్థం కాదు, ముందే చెప్పేస్తున్నా. అంత డెప్త్ ఇది. నువ్వు అడగాలి. అయ్యా చాలా విలువైన సబ్జెక్ట్. దీని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. సీరియస్గా చెప్తున్నాను. నీ వంశం మొత్తం ఆశీర్వదించబడాలంటే ఈరోజు సబ్జెక్ట్ చాలా విలువైంది. నువ్వు అడగాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు నిజంగా ఆశీర్వాదం రావాలనుంది. అయ్యా నేను ఒక ఆశీర్వాదంగా మారాలనుంది. ఈ శాపగ్రస్తమైన బ్రతకలేకపోతున్నాను అయ్యా. ఈ నిర్జీవ స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. నువ్వు అడగాలి. నేను ఆశీర్వదించబడ్డా, నీ గురించి నా బాధ అంతా. నువ్వు గట్టిగా అడగాలి, కన్నీటితో అడగాలి, భారంతో అడగాలి. నాకు అర్థం అవ్వాలి ప్రభు. ఈరోజు అమూల్యమైన వాక్యం నాతో మాట్లాడండి దయచేసి. ఖచ్చితంగా ఆ పనికి మాలినోడు అడ్డుపడతాడు. యేసు రక్తం ప్రోక్షించుకోండి అందరూ, ప్రతి ఒక్కరూ. యేసయ్యా నా ప్రాణాత్మ శరీరాల మీద యేసు రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. సత్యం నీకు అర్థమైతేనే విడుదల వస్తుంది. సత్యం అర్థం అవ్వకుండా ఎలా అవుతుంది విడుదల? నీ దరిద్రాన్ని కొట్టేయడానికేగా వచ్చింది ఆయన. నీ శాపాన్ని కొట్టేసి నిన్ను ఆశీర్వదించడానికే కదా ఆయన అంత ప్రయాసపడింది. నాకు ఈ బాధలు ఇంకా అంతే, మా అప్పులు తీరవు, మా రోగం తీరవు. అలా రాజీ పడకూడదండి. దేవుని పిల్లలు రాజీ పడకూడదు. రోషం ఉండాలి. యాకోబు వంటి రోషం నీలో ఉండాలి. దేవుడి దగ్గర పెనుగులాడాలి. అయ్యా నన్ను ఆశీర్వదిస్తావు, కానీ ఏం చేయాలో చెప్తా. నేను అనేది మళ్ళీ టాపిక్ పక్కెళ్ళద్దు. నేను చెప్పినట్టు చేయండి. ఏం చేసినైనా ఒప్పుకుంటా. నేను చెప్పినట్టు చేయండి. మీ జీవితాలు 2 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు అవుతారు, 2 భౌతికంగా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. 2 ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఒక్క పని చేయి, నువ్వు దేవుడి మీద ఆధారపడి కూర్చోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నారు, అమ్మో నేను ఎలర్ట్గా ఉండాలి, నా మనసు అటు ఇటు వెళ్ళకూడదు. నువ్వు విడుదల పొందకపోతే ఎప్పటికీ నీకు ఆశీర్వాదం రాదు. దేవుడు నీ కోసం ఒక ఏర్పాటు చేశారు. ఎప్పుడు అది నువ్వు చేసినప్పుడు ఆ ఉద్దేశం బయటపడింది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడైన దేవా, ప్రేమ స్వరూపిణి యేసు ప్రభువా, మా కన్న తండ్రి, ఈ ప్రజలు ఆశీర్వాదం లేక అల్లాడిపోతున్నారు తండ్రి. ఈ ప్రజలు దీవెన లేక, విడుదల లేక, నిర్జీవ స్థితిలో సంవత్సరాల నుంచి మీలో ఉండి కూడా ఏ మేలు పొందుకోలేకపోతున్నారు అయ్యా. దయచేసి ఒక హంతకుణ్ణి, ఒక వ్యభిచారిని నన్నే క్షమించి నాకు విడుదలిచ్చి ఆశీర్వదించారు కదయ్యా. నా అన్నదమ్ములకు కూడా కావాలి, నా అక్క చెల్లెలకు కూడా కావాలి. అలా వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలంటే ఈ వాక్యం వాళ్ళ హృదయంలోకి లోతుగా వెళ్ళిపోవాలి తండ్రి. అయ్యా ప్లీజ్ ప్రభు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీ దాసుడికి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి సత్యం. చిన్నలకి, పెద్దలకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మీ మాట నా నోట ఉంచండి. నేను ఒక పనికి మాలినోండి తండ్రి. నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. నా వల్ల చెడు జరిగిద్ది కానీ మంచి ఎప్పటికీ జరగదు తండ్రి. ఈ నీచుడిని మరుగు చేయండి అయ్యా. ఈ పాపాత్ముడిని, అపవిత్రుడిని అయ్యా ప్రభా సిలువ చాటున మరుగు చేసి మీ ఆత్మతో నన్ను నింపి, మీ అభిషేకంతో నన్ను నింపి, మీ ఆత్మకార్యం బలంగా జరిగించమని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఈరోజు అనేక మంది హృదయాలు తెరుస్తానంటున్నారు తండ్రి. అనేక మంది హృదయాలను ప్రపంచవ్యాప్తంగా తెరవబోతున్నారు ఈ వాక్యం ద్వారా అని ముందుగానే మీరు సెలవిస్తున్నారు. మీ పాదాలకు స్తోత్రం ప్రభువా. అడ్డుపడుతున్న అపవాదిని యేసు రక్తంలో విరక్కొడుతున్నాం తండ్రి. వినకుండా చేస్తున్న దురాత్మలు యేసు రక్తంలో కాల్చివేస్తాం. యేసు రక్తంలో కాల్చివేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వినగల హృదయంతో, మంచి మనసుతో ఈ వాక్యం విని వాళ్ళ జీవితంలో మార్పు పొందడానికి సహాయం చేయమని, మీ ఆత్మకార్యం మా మధ్యలో బహు బలంగా జరిగించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. మన మూలవాక్యం చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండి. మీకు చేతులెత్తి దండం పెడతానండి. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. ఈ సత్యం ప్రకారం మీరు జీవించి విడుదల పొందాలి. ప్రపంచానికి మీరు నేర్పించాలి ఈ సత్యం. పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించుతూ వచ్చాను. యేసు ప్రభు వారు వచ్చారు భూమి మీదకి. మనందరి కోసం ఆయన మరణించారు. మన పాప దోష శిక్ష ఆయన మీద వేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక కండిషన్ పెట్టారు ఆయన, మారు మనసు పొందండి. మారు మనసు పొందమని బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పాడు. తర్వాత యేసు ప్రభు వారు చెప్పారు.
మూడోదిగా పేతురు చెప్పాడు. ఒకటే అంశం, వేరేది ఏం చెప్పలా. పరలోక రాజ్యం సమీపిస్తుంది, ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందండి. అంతటా అందరూ మారు మనస్సు పొందవల్లని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఎందుకు రాకడ ఆలస్యం అవుతుంది? ఎందుకు రాకడ? దేవుడు 2000 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి. ఎందుకంటే అది ఆలస్యం అనకూడదు, కానీ అందరూ మారాలి, అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా దేవుడు రాజ్యం చేరటం అసాధ్యం అండి. ఇది మనందరికి తెలిసిందే. జాగ్రత్తగా వినండి దయచేసి నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెళ్ళారా. మారు మనస్సు పొందిన వెంటనే, మారు మనస్సు పొందిన క్షణం నుండి వితౌట్ గ్యాప్ అనేది ఉండకూడదు. నువ్వు ఒకవేళ మారు మనస్సు పొందితే ఆ క్షణం నుంచే చేయాల్సింది వెంటనే పాప క్షమాపణ. ఇక్కడండి ప్రపంచం పక్కకెళ్ళిపోయింది. ప్రపంచ క్రైస్తవ్యం ఇక్కడే పక్కకెళ్ళిపోయింది. పాప క్షమాపణ గురించి అవగాహన లేక, పాప క్షమాపణ గురించి చెప్పేవాడు లేక, పాప క్షమాపణ గురించి లోతుగా వివరించేవాడు లేక ప్రపంచ క్రైస్తవ్యం అంతా మొత్తం చెల్లాచెదరైపోయిందండి. దేవుడు ప్రణాళికలోంచి, దేవుని ఉద్దేశంలోంచి, దేవుని యొక్క కార్యాల్లోంచి మనందరం పక్కకెళ్ళిపోయామండి. కాబట్టి దయచేసి, ఎందుకు ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం నిర్జీవ స్థితిలో ఉంది? ఎందుకు క్రైస్తవులు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయినా ఆశీర్వాదం అనే మాట కూడా ఎత్తలేని శాపగ్రస్తులుగా బ్రతుకుతున్నారు? పాపక్షమాపణ లేదు కాబట్టి, దేవుడి ఆజ్ఞని మనం పాటించట్లేదు కాబట్టి, వాక్యానుసారంగా నిజమైన పాపక్షమాపణ మనం పొందలేదు కాబట్టి ఇంకా నీ జీవితంలో అప్పులు ఉన్నాయి, ఇంకా నీ జీవితంలో శాపం ఉంది, ఇంకా నీ జీవితంలో దరిద్రత ఉంది, ఇంకా నీ జీవితంలో లేముంది, ఇంకా నీ జీవితంలో ఒంటరితనం ఉంది. ఇంకా నువ్వు క్రైస్తవురాలు అయ్యుండి కూడా సూసైడ్కి అటెంప్ట్ చేస్తున్నావు. ఎంత వేదనండి దేవునికి, ఎంత దుఃఖం అండి. సృష్టిలో ఎవరి కోసం చేయని త్యాగం నీకోసం నా కోసం వచ్చి చేసింది ఎందుకండి? నువ్వు నేను దీవించబడాలని, నువ్వు నేను ఆశీర్వదించబడాలని, నువ్వు నేను గొప్ప స్థాయిలో ఉంటే పరలోకంలో ఉన్న యేసయ్య ఆనందించాలనండి. మీ పిల్లల విషయంలోనే మీకు కొన్ని ఆశలుంటే, మీ పిల్లల విషయంలోనే మీకు కొన్ని ఆనందాలుంటే, వాళ్ళు పైకి రావాలని మీరు ఎంతో ప్రయాసపడతారు. వాళ్ళ కోసం మీరు సరిగ్గా తినరు, వాళ్ళ కోసం మీరు సరిగ్గా పడుకోరు. మట్టి మనుషులైన మీకే అంత ప్రేమ ఉంటే, స్వరూపం ఇచ్చి చంకార్చిన ఆయనకి ఇంకెంత ప్రేమ ఉంటుంది మీ మీద? ఎక్కడో తేడా జరుగుతుంది, భయంకరంగా తేడా జరుగుతుంది. ఎక్కడో మనం తప్పిపోయాము, బాగా తప్పిపోయాము. కొద్దిగా కాదు, 100,000 వేల లక్షల కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోయాము వాక్యంలోంచి, ఆయన చిత్తంలోంచి. ఎక్కడో చూద్దాం, లోతుగా చూద్దాం. ఈరోజు లోతుగా ధ్యానించి పాపక్షమాపణ గురించి. నువ్వు అనుకున్నది సత్యం కాదు, ఎవడో పనికి మాలిన సేవకుడు చెప్పింది సత్యం కాదు. రోషం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని అభిషేకం పొందుకున్న సేవకుడు చెప్పిందే సత్యం. ఎందుకంటే అది దేవుడు ఆత్మ కలిగి చెప్పినవాడు కాబట్టి, అది వాక్యానుసారంగా ఉంది కాబట్టి, అది నీ జీవితంలో ఫలించాలి కాబట్టి, ఆ మార్పు నువ్వు అనుభవించాలి కాబట్టి అది మాత్రమే సత్యం. ఈరోజు నా బాధ ఏంటంటే, దేవుని ప్రవక్తగా సేవకులే పక్క తీసుకెళ్ళిపోతున్నారు సంఘాలని, సేవకులే మోసం చేస్తున్నారు విశ్వాసుల్ని. ఎలా బయటకు వస్తారండి? సేవకుడే కరెక్ట్గా చెప్పకపోతే, సేవకుడే దగ్గరుండి నేర్పించకపోతే ఎవడు నేర్పిస్తాడండి? నాకేం అర్థం కావట్లేదు. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను ఆయన ప్రవక్తను కాబట్టి. ఆయన గుండె పగిలిపోతుంది. ఇంత కష్టపడి ఇది త్యాగం చేసిన నా ప్రజలేంటి నిర్జీవ స్థితిలో ఉన్నారు? ఎంత ప్రయాసపడ్డారు, ఎంత రక్తం చిందించాను నేను. అయినా నా పిల్లలు శాపగ్రస్తులుగానే ఉన్నారని ఆయన బాధ నాకు అర్థమవుతుంది, ఆయన గాయం నాకు అర్థమవుతుంది. తమ్ముడా, చెల్లి, నువ్వు జాగ్రత్తగా వింటావా? ఈ ఉదయకాలం ముందు నువ్వు జాగ్రత్తగా విని నీ హృదయంలో భద్రపరుచుకొని ఈ రోజు నుంచి నువ్వు అలా చేసి నువ్వు ప్రపంచానికి ఒక మాదిరిగా మారిపోవాలి. యేసునామములో ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అక్షర జ్ఞానం వద్దు. నేను చెప్పంగానే ఇది ఎప్పుడో మాకు తెలిసిందే కదా. నూతన సృష్టిగా మారటం అంటే చిన్న విషయం కాదు. నువ్వు అనవసరంగా నీ జ్ఞానాన్ని, నీ పనికి మాలిన తెలివితేటలు వాడవద్దు. దేవుని ప్రవక్తగా చెప్తున్నాను, నాకు తెలుసు అనే గర్వాన్ని విరిచి మూలపడేసే.
మూల డస్ట్బిన్ ఉంటుంది, అక్కడ నీ గర్వాన్ని విరిచి మూల పడేస్తే తప్ప దేవుడు ఆశీర్వాదం నీకు రాదు. ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక దరిద్రం పట్టింది. ఆ దరిద్రుడు ఉన్నాడు చూసారా, అపవాదిగాడు, ఆడి గర్వాన్ని తీసుకొచ్చి మీలో పెట్టేశాడు. అంతే, ఆడి గర్వాన్ని, గర్వపాత్మని మీలో రిలీజ్ చేశాడు. మీరు ఆడి ఏం చెప్తా చేస్తున్నారు. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నీకు తెలిస్తే ఆశీర్వాదం ఏది? నీకు తెలిస్తే దీవెనేది? నీకు తెలిస్తే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలేది? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఆడు మోసగాడండి, ఆడు మొదటి నుండి అబద్ధికుడండి, అపవాదిగాడు. ఆడు మొదటి నుంచి మనుషులు మోసం చేస్తూనే బతుకుతాడు. ఆడికి వేరే పని లేదు. ఆడి టార్గెట్ ఒకటే, నేను వెళ్ళిపోతున్నా నరకానికి, నాతో పాటు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు కూడా వెళ్ళిపోవాలి. నువ్వు ఆడితో పాటు ఎగ్గిపిస్తావండి. ఆ నరకానికి పోతున్నాడు, నువ్వు నేను నరకానికి ప్రయత్నం చేసేది. ఈ ప్రయాస ఎందుకు? మనందరం కోరికలను చంపుకొని దేవుళ్ళో ఎందుకు ఇలా ఉండాలి? నువ్వు వాడికి అవకాశం ఇచ్చి ఆడు నీలో పెట్టిన గర్వాన్ని పట్టుకొని విర్రవిగా అనుకో, నీ కర్మని ఎవడు బాగు చేయలేడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ప్రవక్తను కాబట్టి ఇలాగే మాట్లాడతా, నేను ఎవరి మీద ఆధారపడను. పిలిచింది నా దేవుడు నాకేం చెప్పమంటే చెప్పేస్తానంతే. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. ఎప్పుడు? నువ్వు నిజమైన మారు మనస్సు, నిజమైన పాపక్షమాపణ పొందితే ఆ తర్వాత జరిగిద్ది. మరి నువ్వు బాప్తిసం పొంది వ్యభిచారం ఎలా చేసావు? నువ్వు బాప్తిసం పొంది తాగుడు ఎలా తాగావు? ఇప్పటికీ ఎలా తాగుతున్నావు? నువ్వు బాప్తిసం పొంది అబద్ధాలు, మోహపు చూపులు, నీ చండాల బ్రతుకు ఎందుకు మారలేదు? మరి నువ్వు అన్న ప్రకారమే కనుక నీ దృష్టిలో నువ్వు పొందేశావు అనుకుంటున్నావు కదా మారు మనస్సు, పాపక్షమాపణ, నూతన సృష్టిగా నువ్వెందుకు మార్చబడలేదు? నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన దేవుడికి ఎందుకు ఇష్టంగా లేవు? ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో దరిద్రమైన స్థితిలో నువ్వు ఉన్నావు? అంటే నువ్వు పొందలేదన్నమాట. నువ్వు పాపక్షమాపణ పొందల, నిజమైన పాపక్షమాపణ పొందల, ఉత్తుత్తి పాపక్షమాపణ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 2 వచ్చేస్తున్నాయి. ఒరిజినల్ ఇమ్మంటారా, డూప్లికేట్ ఇమ్మంటారా? కంపెనీ వస్తువు కొనాలంటే ఏమంటున్నారు? ప్రతి దాంట్లో 2 వచ్చేసినాయండి. ప్రతి దానికి 2 వచ్చేసినాయి. 10 రూపాయల వస్తువుకి ఒరిజినల్ డూప్లికేట్ వచ్చింది. 1,00,000 రూపాయల వస్తువుకి. జాగ్రత్తగా విను తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, జాగ్రత్తగా వినయ్యా, నీకు దండం పెడతాను. హృదయంలోనికి వెళ్ళిపోవాలి ఈ వాక్యం. నువ్వు నిజమైన మారు మనసు పొందావా? అబద్ధమైన మారు మనసు పొందావా? నువ్వు నిజమైన పాపక్షమాపణ పొందావా? అబద్ధమైన పాపక్షమాపణ పొందావా? అదేంటి ప్రవక్త గారు కొత్తగా మాట్లాడతారు, ఇలా కూడా ఉంటుందా? ఉందండి బాబు. ప్రపంచవ్యాప్తంగా భ్రమలో బ్రతుకుతున్నారండి. భ్రమపరిచే ఆత్మ ప్రపంచ క్రైస్తవ్యాన్ని గ్రుడ్డితనం కలగజేసిందండి. పొందకపోయినా పొందేసామనుకో. మేము ఎప్పుడో పొందాము మారు మనసు, మేము ఎప్పుడో చిన్నప్పుడు పొందామండి. మీ సీనియర్లండి. ఫలం ఏది? నువ్వు పొందావు, నేను ఒప్పుకుంటా. ఈ గుండెల మీద చేసుకొని ఆత్మఫలం నీలో ఉందా? మారు మనసు పొందినవాడు తగిన ఫలం కనబడిద్దండి మనుషుల్లో, క్రైస్తవుల్లో. నువ్వు పాపక్షమాపణ పొందితే ఎందుకు నువ్వు ఇంత దరిద్రంగా, నీచంగా ఉన్నావు? అంటే నువ్వు పొందలేదు. మొదట అది నీకు తెలియాలి. ఓహో, నేను నిజమైన మారు మనస్సు పొందలేదన్నమాట. ఓహో, నేను నిజమైన పాపక్షమాపణ పొందలేదన్నమాట. అది తెలిస్తే మొదలు పెడతావు నువ్వు. అవునా కదా? ఏమండి, నీకు ఆ సత్యం ముందు తెలియాలి. నేను పొందింది నిజమైన మారు మనస్సు కాదు, నేను పొందింది నిజమైన పాపక్షమాపణ కాదు అని నీ హృదయానికి గుచ్చుకోవాలి. అప్పుడే నువ్వు మొదలు పెడతావు. ఓహో, నిజమైన మారు మనసు అంటే ఏంటి, నిజమైన పాపక్షమాపణ అంటే ఏంటి? అప్పుడు నువ్వు మొదలు పెడతావు. ఒకవేళ నీ గర్వాన్ని బట్టి, నీ అహాన్ని బట్టి, నీ యొక్క బైబిల్ నాలెడ్జ్ని బట్టి, నువ్వేదో సేవకులతో మాట్లాడిన వాటిని బట్టి నేను పొందేశాను అనుకుంటే నీ జన్మలో నీకు విడుదల రాదు. నీ జన్మలో నీకు ఆశీర్వాదం రాదు. నీ వల్ల నీ కుటుంబం కూడా ఆశీర్వాదం కోల్పోద్ది. ఒళ్ళ దగ్గర పెట్టుకో. నువ్వు పొందలేదు. పొందితే అవి వేరుగా ఉంటాయండి. నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఇలా ఉండదండి నీ జీవితం. నువ్వు నిజంగా పాపక్షమాపణ పొందితే ఇలా ఉండదండి. ఆ లెక్క వేరుగా ఉంటుందండి. ఆ జీవిత విధానం వేరుగా ఉంటుంది. నీలో చెడ్డ స్వభావాలు పనిచేయండి, నీలో వ్యసనాలు పనిచేయవు. నీకు ఇంకా లోకం మీద ఆశ ఉండదు. నువ్వు ఎప్పుడు పరిశుద్ధత కోసం పరిగెడతా ఉంటావు. నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపెడతాం కోసం పరిగెడతావు. ఇంకా లోక స్నేహం నీలో ఉండదు, లోక పాపం నీలో ఉండదు. ఉందా? అటువంటి లోక పాపం, లోక స్నేహం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా నీకంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్టేజ్లో నువ్వు ఉన్నావా?
చెక్ చేసుకో, నువ్వే చెక్ చేసుకో. వెళ్ళిపోదాం, మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. పాపక్షమాపణ గురించి ఎవరు మనసులో అడ్డు తెప్పద్దు. ఈరోజు విలువైన సబ్జెక్టు, పునాది, క్రైస్తవ్యానికి పునాది పాపక్షమాపణ. దాని గురించి లోతుగా ధ్యానిద్దాం. మారు మనసు పొందిన వెంటనే, మారు మనసు అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, నా పాపాల నిమిత్తం, నేను ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పాపాల నిమిత్తం నా యేసయ్య సిలువలో మరణించారు. కాబట్టి ఈరోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని జీవితాంతం నా యేసయ్య ఏం చెబితే అది చేస్తాను. ఇంకా నాకంటూ ఏ ఆశలు, నాకంటూ ఏ కోరికలు ఉండవు. నా దేవుడే నా ప్రాణం, నా యేసయ్య నా సర్వస్వం. ఆయన చెప్పకుండా నేనేది చెయ్యను. ఈరోజు నుంచి ఆయన మహిమార్థమే నా జీవితం ఉంటుంది అని ఎవరైతే సమర్పించుకుంటారో, ఎవరైతే లోకాన్ని, పాపాన్ని అసహించుకొని ఈరోజు మొదలుకొని నా దేవుడి కోసం బ్రతుకుతా, వాక్యానుసారంగా నేను జీవిస్తా, ఎవరిని మనుషులను సంతోషపెట్టకుండా నా యేసయ్యను మాత్రమే సంతోషపెడతానని ప్రతి క్షణం దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రతి క్షణం దేవుణ్ణి సంతోషం పెట్టాలని మంచి మనసుతో ఉండాలని అనుకునే వాళ్ళు తీసుకునే నిర్ణయమే మారు మనస్సు. మారు మనసు పొందినోడికి ఇంకా లోకంతో సంబంధం ఉండదు. మారు మనసు పొందినోడికి ఇంకా పాపంతో సంబంధం ఉండదు. మారు మనసు పొందినోడికి దేవుడే సర్వస్వం అయిపోతాడు. మారు మనసు పొందిన వాళ్ళకి ఇంకా యేసయ్యని సంతోషపెట్టడమే ఒక ఉద్యోగంగా పెట్టుకుంటారు, ఒక బిజినెస్గా పెట్టుకుంటారు. ఎవరో అనుకుంటారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, తప్పుడు పనులు చేయకపోతే, ఫంక్షన్లకు వెళ్ళకపోతే, పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే అని ఏముండదు. ఇంకా మారు మనసు పొందిన వ్యక్తికి వాడు కూర్చున్నా నుంచున్నా దేవుడి గురించి ఆలోచిస్తాడు. ఇంకా తనకంటూ ఏ సొంత నిర్ణయాలు ఉండవు. కారు కొనుక్కోవాలా, దేవుణ్ణి అడుగుతాడు. వేరే దేశం వెళ్ళాలా, దేవుణ్ణి అడుగుతారు. ఉద్యోగం అయినా, పెళ్ళైనా, ఏదైనా సరే ఇంకా దేవుడి మీదే ఆధారపడతారు. ఎవడు ఆధారపడుతున్నారండి ఈ రోజుల్లో? ఎవడు పొందాడు నిజమైన మారు మనస్సు? ఎవడు ఆధారపడుతున్నాడు? సేవకులే ఆధారపడతలేదు. ఇంకా విశ్వాసానికి దేవుడు ఎరుగు. సేవకులే ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని స్పీకర్లను పిలిచేస్తారు, దేవుణ్ణి అడగకుండా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ చెట్టేస్తారు. ఏం మనుషులండి బాబు, ఏం సేవకులండి. మారు మనసు పొందినోడికి ఇంకా తన నిర్ణయంతో సంబంధం ఉండదండి. అది సేవకుడైనా, అది విశ్వాస అయినా సరే, మారు మనసు పొందినోడు ఇంకా జీవితంలో తన నిర్ణయం ఉండదు. దేవుని నిర్ణయమే తన నిర్ణయంగా తీసుకుంటాడు. నీకు అర్థమవుతుంది అనుకుంటా మారు మనసు గురించి. పెచ్చగా మాట్లాడి మారు మనసు పొందానని చెప్పి పెచ్చ మాటలు మాట్లాడమాకు. దేవుడు నిన్ను బట్టి అసహించుకుంటారు. పనికి మాలిందానా, నువ్వు మారు మనసు పొందటం ఏంటే? పనికి మాలినోడా, నువ్వు మారు మనసు పొందటం ఏంటని దేవుడు నిన్ను బట్టి తొక్కబడతారు, కోపపడతారు, అసహించుకుంటారు. దయచేసి అటువంటి స్థితిలో నువ్వు ఉండద్దు. దయచేసి నిజమైన మారు మనసు నీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి చెప్తున్నాను తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, ఒక ప్రవక్తగా, జీవంగల దేవుని ప్రవక్తగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. పితరుల శాపంతో సహా నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు నీ పితరులు చేసింది నువ్వు ఒప్పుకునే దాకా నీ జీవితంలో విడుదల రాదు. నీకు కాగితం మీద రాసిస్తాను. దయచేసి ఒప్పుకునేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విగ్రహారాధన నువ్వు ఒప్పుకుంటున్నావు అనుకో, పాపాన్ని, విగ్రహారాధన, ప్రభువా నేను నా పితరులు అంటం మర్చిపోవద్దు. ప్రతి పాపాన్ని ఒప్పుకునేటప్పుడు దయచేసి దైవజనమా, దేవుని పిల్లలారా, నేను నా పితరులు మిమ్మల్ని బాధ పెట్టామయ్యా. నేను నా పితరులు విగ్రహారాధన చేసి మిమ్మల్ని దుఃఖ పెట్టామయ్యా. నేను నా పితరులు విగ్రహారాధన చేసి నీకు రావాల్సిన మహిమను దొంగిలించామయ్యా అని మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. నువ్వు నీ పితరులు కలిపి పాపాన్ని మొత్తం అందరిది కలిపి ఒప్పుకుంటున్నావు కాబట్టి ఆ మాట మాత్రం అనకుండా భారంగా నువ్వు ఒప్పుకున్న విడుదల రాదు. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నీ శాపాలన్నీ కొట్టివేయబడ్డాయి యేసు రక్తంలో. ఒకవేళ నీ పితరులకు కొట్టివేయబడకపోతే అయినా నీకు ఆశీర్వాదం అయిపోయింది గ్యారంటీగా. పాప నియమం ఆదాము నుంచి మనలోకి వచ్చేస్తుంది. దావీదు ఎందుకండి ఆ మాట రాశాడు కీర్తనలో? నేను తల్లి గర్భంలో పాపంతో పుట్టాను, నా తల్లి నన్ను గర్భంలోనే పాపంతో కనిందంటాం ఏంటండి? ఆ బూతుగా ఉంటుంది, పచ్చి బూతులాగా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ తల్లి వ్యభిచారం చేసిందా? చిచి అలా అనకూడదు. దావీదు అన్నమాట
బైబిల్లో ఉన్న మాట, నేను తల్లి గర్భంలో పాపంలో పుట్టాను అంటే ఆదాము నుంచి పాప నియమంలో ఏలుబడి చేస్తుంది. ఒకని అవిధేయత లోకానికి నాశనం తీసుకొచ్చింది. ఒకని అవిధేయత, ఆదాము యొక్క ఒక మనిషి అవిధేయత ప్రపంచానికి నాశనం తీసుకొచ్చింది. కాబట్టే యేసుప్రభు వారు కడపటి ఆదాముగా వచ్చి ఆయన విధేయత వల్ల మనందరికీ ఆశీర్వాదం ఇచ్చారు. ఒకని అవిధేయత వల్ల శాపం వచ్చింది, ఇంకొకరి విధేయత వల్ల మనకు ఆశీర్వాదం వచ్చింది. పాప నియమం మనలో ఏలుబడి చేస్తుంది కాబట్టి మనందరం ఖచ్చితంగా మన పాపాలు, మన పితరుల పాపాలు ఒప్పుకోవాలి. అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. నువ్వెవరో తప్పించడానికి, నేనెవరిని తప్పించడానికి? కాబట్టి నువ్వు ఏ పాపాన్ని ఒప్పుకున్నా, చాలామంది పిచ్చ పిచ్చ ఆన్సర్లు చెప్తున్నారు నాకు, అన్నయ్య మేం చేయలేదు కదా. ఏంటమ్మా అది? మీ పితరుల నుంచి నీకు రావట్లేదా ఆస్తి? మీ పితరుల నుంచి నీకు రావట్లేదా వ్యాధులు? రావట్లేదా షుగర్? రావట్లేదా? నువ్వు అడిగావా నాకు షుగర్ రమ్మని? కొన్ని తప్పదమ్మా. ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. ఉద్యోగాలు తీసుకోవట్లేదా? ప్లస్లు తీసుకోవట్లేదా? బెనిఫిట్స్ నువ్వు పొందట్లేదా పితరుల నుంచి? మరి రెండు ఉంటాయి. నువ్వు తీసుకోను అన్న ఇది వస్తుంది, తీసుకోనన్న అది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, నీకు నిజంగా ఆశీర్వాదం కావాలనుకుంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు వద్దన్నా నేను ఎలా పడితే అలా బతికేసి అక్కడ చచ్చిపోయిన నరకానికి పోతా అంటే అసలు నీకేముండవు. నువ్వు ఇక్కడ చిన్న పరలోకం చూడాలి, అక్కడ పరలోకానికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపాలు బట్టి, నీ పితరుల పాపాలు బట్టి కూడా నువ్వు ఒప్పుకోవాలి. అని మరి నాకు ఎలా తెలుస్తానయ్యా? మరి మా పితరులు ఏం చేశారు? మా పితరులు చేసిన పాపం నాకు చెప్తారేంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తారు. పాపమును గురించి, నీతిని గురించి నేను ఒప్పింపజేస్తారు. సృష్టికర్త నీలోకి వచ్చేశారు, దేవాది దేవుడు నీలోకి వచ్చేశారు. ఒక తల్లి తన బిడ్డని కక్కించినట్లు నువ్వు నీ పితరులు చేసింది కూడా కక్కిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం చూపించి మోకాళ్ళేసి, తండ్రి ప్లీజ్ ప్రభువా, నాకు నా జీవితంలో ఇంకా ఏ శాపం ఉండకూడదు అని నువ్వు గనక ఆశపడితే, నువ్వు ఆ వాక్యాన్ని నమ్మితే ఆయన సహాయం చేస్తారు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఆయనను మీ యొద్దకు పరిశుద్ధాత్మని పంపిస్తాను. ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. ఒప్పిస్తారు. నువ్వేం కష్టపడద్దు. ఏం ప్రేమండి, అసలు ఏం డిజైన్ చేశారండి ప్రజల కోసం. పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు నీలోకి డైరెక్ట్గా దేవుడే వచ్చి నీ పాపాన్ని ఒప్పింపజేస్తారు. ఆయన గుర్తు చేస్తారండి. నీ పితరులు ఏం చేశారో ఆయన నీకు చూపిస్తారు. కళల రూపంలోనో, దర్శనం రూపంలోనో నీ ఆత్మలో ప్రేరేపణిస్తారు ఒప్పుకోమని. నువ్వేం పెద్ద కష్టపడక్కర్లా, నువ్వేమీ లక్షలు ఖర్చు పెట్టక్కర్లా, నువ్వేమో ఊర్లు తిరగక్కర్లా. నీ ఇంట్లో కూర్చొని, పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నాకు నిజంగా తెలియదు, మా పితరులు ఏ పాపం చేశారో నాకు తెలియదని నువ్వు అడిగితే ఆయన నీ పాపాలు గుర్తు చేస్తారు, మీ పితరుల పాపాలు కూడా గుర్తు చేస్తారు. మనుషులు కూడా నీకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మోకాళ్ళేసి మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోంచి, నేను నా పితరులు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటానయ్యా, ప్లీజ్ అయ్యా, నువ్వు గనక వేడుకుంటే దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నారు నేను ఒప్పిస్తానికి. యదవ తెలివితేటలు వాడద్దు, యదవ లాజిక్లు వాడద్దు. ఏది నాకు తెలియదు కదా, ఎవడో పోతావు, నువ్వే నాశనం అవుతావు. ఎప్పుడూ నాశనం అవ్వడు. నీ మూర్ఖత్వం వల్ల, నీ అహంకారం వల్ల, నీ చండాలపు బుద్ధుల వల్ల నీ పిల్లలు రోడ్డు మీద పడిపోతారు, నీ పిల్లలు శాపగ్రస్తులు అయిపోతారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని మాటని, దేవుని ప్రవక్త మాటని నువ్వు నమ్మి ఈ రోజు నుంచి ఒప్పుకోవటం మొదలు పెడితే నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళు అవుతావు. అనవసరంగా నీ పిల్లల్ని శాపగ్రస్తులుగా మార్చద్దు. తరతరాల నుంచి వచ్చేస్తూ ఉంటాయి శాపాలు. వ్యభిచారాత్మ ఒకళ్ళలోంచి ఒకళ్ళు పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటుంది. విగ్రహారాధన దురాత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. చెడ్డ స్వభావాలని దురాత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, పిల్లల్ని శాపగ్రస్తులుగా మార్చద్దు. దానికంటే
కంఠం మానేయండి. సీరియస్గా చెప్తున్నాను. వాళ్ళని శాపగ్రస్తులుగా మార్చి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దండి. పిల్లల్ని కన్నావంటే వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వకపోయినా పర్లేదు, శాపం మాత్రం ఇవ్వద్దండి. అంగవైకల్యంతో పుట్టడం ఏంటండి? మతిస్థిమితం లేని పిల్లలు పుట్టడం ఏంటి? నిర్జీవ స్థితిలో పిల్లలు ఉండడానికి నువ్వేనండి కారణం. ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసిన వ్యభిచారం, ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసిన విగ్రహారాధన, నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దరిద్ర పనులన్నీ నీ పిల్లల శాపంగా మారిపోయినాయండి. నువ్వు అనుకుంటున్నావే ఎవడో చేసిన దరిద్ర పనుల వల్ల నా జీవితం అలా అయిపోయింది, నీ పిల్లలు కూడా అదే అనుకుంటారు. నిన్నొక దరిద్రుడుగా, నిన్నొక దరిద్రురాలుగా జీవితాంతం తిట్టుకుంటూ ఉంటారండి. మన పిల్లలండి, మన రక్తంలోంచి మనలోంచి వచ్చిన పిల్లల గురించి మనం ఆలోచించక ఎవడు ఆలోచిస్తాడండి? తమ్ముడా, లైట్గా తీసుకోవద్దు. చెల్లి, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు కొడుకు కూడా వ్యభిచారం చేశాడు. యాకోబు మోసం చేశాడు, యాకోబు పిల్లలు కూడా మోసం చేశారు. ఎందుకు ఈరోజు చిన్న చిన్న వయసులో వాళ్ళే వ్యభిచారానికి ఎడిట్ అయిపోతున్నారు? ఎందుకు? యవనస్తులే వ్యభిచారాన్ని టేస్ట్ చూద్దామని చెప్పి పెళ్ళికి ముందే 10 మందితో పడుకుంటున్నారు. నీలోంచి వెళ్ళిపోయింది, నీ పితరులోంచి వెళ్ళిపోయింది వ్యభిచారాత్మ. దాన్ని ఎవడో ఆపలేడు. ఇంకా నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వేదో 100 కూర్చోబెట్టి అమ్మా తప్పమ్మా అన్న ఆగదండి. అది లోపల ఉన్న వ్యభిచారాత్మ తీసుకెళ్ళిపోద్ది నీ పిల్లల్ని. ఇది వాక్యం, ఇది సత్యం, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. పాపక్షమాపణ అంటే చిన్నది కాదు, ఒక యాగం చేయాలి. కానీ దాని తర్వాత ఉంటుంది నీ జీవితం. నువ్వు ఆశపడిన దానికంటే 100 రెట్లు బాగుంటుంది. 100 రెట్లు నీవు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ మనవలు, నీ వంశం అంతా బాగుంటుంది. కానీ యాగం చేయాలి, కండిషన్స్ ఉంటాయి. పాపక్షమాపణ అంటే నీ ఇష్టం వచ్చినట్టు కాదు, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానిలో భాగంగా వెళ్ళిపోతున్నాను. విడివిడిగా ఒప్పుకోవాలి. నువ్వు విగ్రహారాధన వ్యభిచారం కలిసి చేసావా? గుడిలోకి వెళ్ళి వ్యభిచారం చేస్తా పూజ చేసావా? చెప్పాలి. విగ్రహారాధన వేరు, వ్యభిచారం వేరు, తాగుడు వేరు. రకరకాలుగా నువ్వు చేసావు విడివిడిగా. దేవుణ్ణి ఒకేసారి ఏడిపించలా నువ్వు, ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో చేసుకుంటూ ఏడిపించావు. కాబట్టి సర్వమత సమ్మేళనం అని చండాలపు మాట్లాడినట్టు కాకుండా ఒక్కొక్కటి విడివిడిగా ఒప్పుకోవాలి. ఎలాగా? విగ్రహారాధన ఒప్పుకోవాలి విడిగా, వ్యభిచారాన్ని విడిగా ఒప్పుకోవాలి, తాగుడిని విడిగా ఒప్పుకోవాలి, స్వభావాలను విడిగా ఒప్పుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేసి దేవా నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదని దేవుడిని సొనిగామనుకో, డబల్ పనిష్మెంట్ వస్తుంది నీకు. దేవుని ప్రవక్తగా నేను చెప్తున్నాను, నువ్వు రాసుకో, గుండెల్లో రాసుకో, పుస్తకంలో రాసుకో. విడివిడిగా ఒప్పుకోవాలి. ఎందుకు విడివిడిగా ఒప్పుకోవాలి? నువ్వు దేవుణ్ణి విడివిడిగా ఏడిపించావు, నువ్వు దేవుని విడివిడిగా బాధ పెట్టావు, నువ్వు దేవుడి గాయాన్ని విడివిడిగా రేపావు. కాబట్టి నువ్వు ఒక్కొక్క పాపాన్ని విడివిడిగా కలిపేసి నేను విగ్రహారం చేశాను, వ్యభిచారం చేశాను, తాగాను, తందనాలని అన్నావు అనుకో, చచ్చిన నీకు విడుదల రాదు. ఒక్కొక్క సబ్జెక్టు విడివిడిగా ఒప్పుకోవాలి. అంతేకాకుండా విగ్రహారాధన దురాత్మలు వేరుగా ఉంటాయి నీలో, వ్యభిచార దురాత్మ వేరుగా ఉంటుంది నీలో, తాగుడు దురాత్మ, ఏ దురాత్మలు ఆడుకుంటాయి. ఏంటి పాస్టర్ గారు వింటున్నాం కదా పిచ్చగా చెప్తున్నారా? బైబిల్ది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కొత్త నిబంధన ఎఫ్ఎస్సి 6:12. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. నాకు అర్థం కాదు ఏంటంటే సాతానుతో అనొచ్చు కదండి, అవునా? మన శత్రు సాతానుగాడు, అపవాదిగాడు, నీచ నికృష్టుడాడు, ఆ ఒక్క మాట రాయించవచ్చు కదా బైబిల్లో. ఆ లిస్ట్ ఏంటండి? పాయింట్ వైజ్ చదువు. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో. ఒకటి ఎవరితో? ప్రధానులతో చెప్పాలి. 2 అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. 3 4 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. సమూహం అంట. ఆ నీచ్ కమీనేగాడు, అపవాదిగాడు పరలోకం నుంచి కిందకు ద్రోయపడ్డప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆడు పడిపోయినప్పుడు ఆడు అక్కడ ఇన్ఛార్జ్, ఇక్కడికి వచ్చి కూడా ఎదవ పనులు చేస్తున్నాడు ఆడు. ఈ ఇన్ఛార్జిగా ఉండి బైబిల్ ఏం చెప్తుంది, లేదంటే ఏం జరిగిందంటే 100లో 33 దేవదూతలు పడిపోయినాయి. అంటే కోట్ల దేవదూతలు కింద పడిపోయినాయి అంట. అర్థం చేసుకోండి జాగ్రత్తగా.
పరలోకంలో కోట్లు కోట్లు ఉంటాయి దేవదూతలు. ఆ కోట్లలో 33%, 100లో 33 పడిపోయినాయండి. అంటే ఎన్ని ఉంటాయి? ఎంతలో ఉంటాయి? కోట్లలో ఉన్నాయి, లక్షల్లో కాదు, వేలల్లో కాదు. ఆ కోట్లు దేవదూతలు పడిపోతే ఈ పనికి మాలినోడు ఉన్నాడు సాతానుగాడు, ఆడు వీళ్ళందరికీ హెడ్. ఆడేం చేశాడు? విగ్రహారాధన కొన్ని దురాత్మల్ని డిపార్ట్మెంట్ పెట్టాడు. కొంతమందికి వ్యభిచారం, కొంతమందికి తాగుడు, కొంతమందికి పేకాట. ఈ కోట్ల దెయ్యాలు ఏం చేస్తాయి? ఇన్ఛార్జీలు వీడికి మళ్ళీ కింద వాళ్ళు వీళ్ళ మీద పైన వాళ్ళు, వీళ్ళ మీద పైన వాళ్ళు అలా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి, డౌట్ లేదు. నాకు తెలిసిన దేవుని ప్రవక్తను కాబట్టి నాకు తెలుస్తుంది. నీకు తెలియకపోతే నోరు మూసి నేర్చుకో. ఆడు చాలా తెలివిగలవాడు, మీకు తెలుసో తెలీదు, అపవాదిగాడు. దేవుడు ఒకప్పుడు ఆడికి తెలివితేటలు ఇచ్చారు, అందం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు వాడుతున్నాడు. దేవుడికి ఇచ్చింది తీసుకోవడం అలవాటు ఉండదు. అదేంటి అన్నయ్య మరి దేవుడు? అది కూడా మన మంచి కోసమే. అది పెద్ద సబ్జెక్టు, ఇంకోసారి ఒక వాక్యంలో మాట్లాడుకుందాం ఎందుకు అన్ని ఉంచారు అని. అయితే అంతమంది ఉన్నారు కాబట్టి నీలో ఉన్నది ఒక్కటి కాదు. విగ్రహారం దురాత్మలు వేరుగా ఉంటాయి నీలో, వ్యభిచార దురాత్మ వేరుగా ఉంటుంది, తాగుడు దురాత్మ వేరుగా ఉంటుంది. ఇన్ని పెట్టుకున్నావు నీలో. ఒక్క మనిషిలో ఎలా ఉంటాయండి? ఏం మాట్లాడుతున్నావు ప్రవక్త? ఒక్క మనిషిలో 2000 దెయ్యాలు ఎలా ఉన్నాయండి? శానా అనగా మేము అనేకులము. మేము ఎంతమంది? 2000 దెయ్యాలు ఒక్క మనిషిలో ఎలా ఉన్నాయండి? నువ్వు అవకాశం ఇస్తే 10,000 కూడా వస్తాయి. నువ్వు గనక ఒళ్ళు కొవ్వెక్కి జీవించావు అనుకో, 1,000 దెయ్యాలు కూడా వచ్చి నీలోకి ఉంటాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. జీవితం చాలా విలువైంది. ఆశీర్వాదం రావాలని ఆశ ఉంది, కానీ అది అంత చిన్న విషయం కాదు. పాపక్షమాపణ అని ఒక యాగం నువ్వు చేస్తే, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వాదం. కానీ కొద్దిగా నువ్వు కష్టపడాలి. కొద్దిగా మనం చేసిన పాపాలు మనం ఒప్పుకుంటానికి పక్కింటోడు వచ్చి ఒప్పుకుంటాడు. మనమేగా చేసింది, మన పితరులేగా చేసింది. మరి మనంతా ఒకటి కాదా? మనమే ఒప్పుకోవాలి. మన ఆశీర్వాదం కోసం మనమే కష్టపడాలండి. ఎందుకండి పగలనక రాత్రనక కష్టపడుతున్నాడు? మీ పిల్లల కోసమే కదా, భోజనం కోసమే కదా. ఎందుకు ముసలి వయసులో 70 ఏళ్ళు కూడా రోడ్డు మీద పాపం ఏదో చిన్న చిన్న చెనక్కాయలు అమ్ముకొని కూడా బ్రతుకుతున్నారు? ఆ పూట భోజనం కోసమే కదండి. కష్టం ఎక్కడైనా ఉంటుందండి. నువ్వు మంచి మనసుతో కనుక కష్టపడి కొంతకాలం పాపక్షమాపణ యథార్థంగా రూల్స్ ప్రకారం పొందితే నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుతావు. తమ్ముడు, సీరియస్గా చెప్తున్నాను, నేను పొందాను కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను. విడివిడిగా ఒప్పుకోవాలి, కొంతకాలం ఒప్పుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క సబ్జెక్టు విడిగా ఒప్పుకోవాలి. నువ్వు నీ పితరులు చేసింది కలిపి ఒప్పుకోవాలి, కొంతకాలం ఒప్పుకోవాలి. నేను విన్నానండి, మినిస్ట్రీలోకి నేను పిలువబడ్డాను, సేవకుడిగా ప్రవక్తగా అభిషేకించబడ్డాను. నేను అనేక మంది కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటున్నాను దేవుడి కృప వల్ల. నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, 100 మంది విశ్వాసులు, క్రైస్తవులు. ఏమ్మా పాపక్షమాపణ పొందా? ఏటన్నయ్య ఎప్పుడో పొందేశాను కదా, 3 గంటలు ఒప్పేసుకున్నాను. 3 గంటలు ఒప్పుకున్నావా? ఇది 30 ఏళ్ళ పాపాలు 3 గంటలు ఒప్పేసుకున్నావా తల్లి? శివప్రమాణం బ్రతుకు మారిందా? అదే అన్నయ్య అర్థం కావట్లేదు, ఒప్పేసుకున్నా కూడా మారట్లేదు. మరి ఇంకొకళ్ళు అదేంటి, దేవుడు ఎప్పుడూ యేసుప్రభువు వారి సిలువలో కాచేశారు కదా రక్తం, మళ్ళీ పాపాలు కొత్త బాగా చెప్తున్నావేంటి? నీకు అలా అర్థమైందా? అలా విచ్చలవిడికి ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు అవుతున్నారండి. సరే, వాళ్ళదే కరెక్ట్ అనుకుందాం. ఆశీర్వాదం ఏది? వాళ్ళదే కరెక్ట్ అనుకుందాం. దేవుడికి నువ్వు ఎందుకు దగ్గర అవ్వట్లేదు? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. కొంతకాలం ఒప్పుకోవాల్సిందే, కొంతకాలం. ఎంతకాలం? ఏది అన్నీ కలిపి కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్ని. విగ్రహారాధన కొంతకాలం ఒప్పుకోవాలి, వ్యభిచార పాపాన్ని కొంతకాలం ఒప్పుకోవాలి. నువ్వు నీ పితరులండి బాబు, 3-4 తరాలు వస్తాయండి మీదకి. మరి అంతకాలం పాపాన్ని గంటలో, నిమిషంలో, 10 సెకండ్లో ఎలా ఒప్పుకుంటామండి? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్, మన ఇద్దరు గొడవైంది. సంవత్సరం పాటు నేను బూతులు తిట్టా. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా బూతులే తిట్టానా, అప్పుడప్పుడు అవకాశం ఉంటే కొట్టానా, నిన్ను మామూలుగా ఏడిపించలేదండి. 31వ తారీఖు నేను మారు మనసు పొంది బాధ పెట్టాను నా ఫ్రెండ్ని అని పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగా, మరి క్షమించేయమని. నువ్వు 2 నిమిషాలు అడిగాను, క్షమిస్తావా?
నిజంగా చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుకుందామా. సంవత్సరం పాటు నీకు చుక్కలు చూపించాను, సంవత్సరం పాటు మామూలుగా ఏడిపించలా, నన్ను చంపేసే అంత కోపం తెప్పించాను నేను. 5 నిమిషాల్లో క్షమాపణతో ఒప్పుకుంటావా? నటిస్తావు నువ్వు, కానీ నీ హృదయంలోంచి గాయం పోదు. వద్దా? చచ్చిన పోదు. దానికి ఒక యాగం చేయాలి, నీ కాలు పట్టుకోవాలి, కన్నీటితో నీ పాదాలు కడగాలి, ఒక యాగం చేస్తే కానీ నీ మనసులో నా మీద ఉన్న చెడ్డ ప్రాయం పోదు. ఆఫ్టర్ ఆల్ నీకే అంత గాయం అవుతే మహాపరిశుద్ధుడు ఆయన నీ మీద నమ్మకంతో జీవితం ఇస్తే, నీ మీద నమ్మకంతో దేహం ఇస్తే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి దేవుడు గాయాన్ని రేపేస్తే ఆ గాయం పోవాలంటే దేవుడి హృదయంలో కొంతకాలం టైం పడుతుంది. న్యాయమా కాదా? చెప్పాలి. కొంతకాలం ఒప్పుకోవాలి. ఒకరోజు 1 గంట ఒప్పుకున్నావంటే మళ్ళీ నీ కర్మ ఎవడు బాగులేదు. కొన్నిసార్లు రివర్స్గా చెప్తేనే అర్థం అవుద్ది మీకు, కొన్నిసార్లు తిడతా చెప్తేనే అర్థం అవుద్ది. తిట్టేటప్పుడు తిట్టాలి, పొగిడేటప్పుడు పొగడాలి. ఎందుకు కొంతకాలం ఒప్పుకోవాలి? పీరియడ్ ఎందుకు? దానికి కూడా పాయింట్ వైజ్ చెప్తాను. రాసుకునే వాళ్ళు తొందరగా రాసుకోండి, టైం అయిపోతుంది. ఎందుకు ఒక పాపాన్ని కొంతకాలం ఒప్పుకోవాలంటే, ఫస్ట్ దేవుని గాయాన్ని నువ్వు రేపావు. గాయం అంటే చిన్నది కాదు. గాయం పూడ్చబడాలంటే నీ కాలికి ఏదైనా గాయం అయితే ఆ గాయం రోజు రోజుకి తగ్గిద్ది, కానీ ఒక్క రోజులో తగ్గదు. దేవుని గాయాన్ని నువ్వు రేపేశావు. నువ్వు నీ పితరులు విగ్రహారాధన చేసి, ఎగ్జాంపుల్ విగ్రహారాధన పాపం నుంచి దేవుని గాయం రేగిపోయింది. ఎంత గాయమో తెలుసా? ఆకాశం అంత గాయం రేపో నువ్వు. దేవుని ఆత్మ కలిగి చెప్తున్నాను, ఆ గాయాన్ని పూడ్చాలంటే నువ్వు కొంతకాలం కన్నీరు కార్చాలి. 2, ఎందుకు కొంతకాలం పాపాన్ని ఒప్పుకోవాలంటే, నీకు ఆ పాపం మీద జయం రావాలి. నీ మనసు ఆ పాపం మీద, నీ మనసుకు జయం రావాలి. మళ్ళీ జీవితంలో నువ్వు విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు. నీకు అసహ్యం రావాలి విగ్రహారాధన మీద. ఆ దేవుణ్ణి దుఃఖపెట్టే పని నేను చేయను. వ్యభిచారం మీద నీకు అసహ్యం రావాలి. అమ్మాయి ఎదురుగుండా వచ్చి కనబడి వస్తావా అంటే చెప్పు తీసి కొడతానన్నాను నువ్వు. ఒకప్పుడు నువ్వే పరిగెత్తావు, నువ్వే రమ్మన్నావు అమ్మాయిని అబ్బాయిని, కానీ ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? పనికి మాలిందానా, ఎందుకే నీ బతుకు, ఇది ఒక బతికేనా నువ్వు అనాలి. మోహపు చూపు కూడా నీలో ఉండకూడదు. అలాంటి మనసు నీకు నీ పాపం మీద రావాలంటే కొంతకాలం ఒప్పుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకో పాయింట్ ఉంది. నీ మీద ఏలుబడి చేసేది శాపం అండి. శాపం చిన్నది కాదు. శాపం అంటే ఏంటో తెలుసా? తరతరాలు లాగి పారేస్తుంది. అరే బాబు, శాపగ్రస్తుడురా నువ్వు. శాపానికి ఉన్న బలం నీకు సరిగ్గా తెలియదు. శాపం అంటే అది పెద్దదండి బాబు. ఆ శాపం ఉంటే దరిద్రం అండి. అంటే నువ్వు ఎదగల. శాపం అంటే నువ్వు ఆనందంగా ఉండలేవు. కాబట్టి శాపం పోవాలంటే అది శాపం. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విగ్రహారాధన శాపం, వ్యభిచార శాపం, ఇంకా ఏదైనా శాపం. అంటే శాపం అంటే చిన్నది కాదు. శాపం అంటే 10 రోజులు ఉండేది కాదు. శాపం అంటే 10 సంవత్సరాలు ఉండేది కాదు. జీవితకాలం ఉంటుంది శాపం. అటువంటి శాపాన్ని నీ జీవితంలోంచి విరక్కొట్టుకోవాలంటే నువ్వు కొంతకాలం కన్నీరు కార్చాలి. అంతేకాకుండా ఒక మర్మాన్ని మీకు బయలుపరుస్తున్నాను దేవుని ఆత్మ కలిగి. నీ జీవితంలో ఏ శాపం అయితే ఉంటుందో ఆ శాపం నీ మీదకి వచ్చేటప్పుడు, ఎగ్జాంపుల్ నువ్వు విగ్రహారాధన చేసావు, ఆ విగ్రహారాధన చేయటం వల్ల నీకు విగ్రహారాధన శాపం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. అలా శాపం వచ్చినప్పుడు ఆ శాపంతో పాటు ఒక దురాత్మ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విగ్రహారాధన దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తాయి. వ్యభిచారం చేస్తే వ్యభిచార దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. ఈ శాపము దురాత్మ నీలోకి కలిసి వస్తాయి. వెళ్ళిపోయేటప్పుడు యేసు రక్తంలో విరక్కొట్టబడినప్పుడు కలిసి వెళ్ళిపోతాయి నీ జీవితంలోంచి. శాపంతో పాటు ఒక దురాత్మ, దురాత్మ, అంటే అది మంచిది కాదు, చెడ్డది. శాపము దురాత్మ నీ జీవితంలోకి కలిసి వస్తాయి. వెళ్ళిపోయేటప్పుడు కలిసి వెళ్ళిపోతాయి. కాబట్టి నీలోకి వచ్చిన దురాత్మ వెళ్ళిపోవాలంటే నువ్వు దొరక లడ్డూలాగా దొరికావు. దురాత్మకి నువ్వు అవకాశం ఇచ్చావు, దానికి అధికార పత్రం ఇచ్చావు నువ్వు పాపం చేయటం ద్వారా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. బైబిల్ క్షుణ్ణంగా చదువు. లోకాధికారి, మనందరం పాపం చేసి అపవాదిగాడికి అధికారం ఇచ్చేసాం. అందుకే వాడు పరిపాలిస్తున్నాడు. వాడు చెప్పినట్టు నువ్వు వింటున్నావు. మొదట్లో స్టార్టింగ్లో నువ్వు చెప్పినట్టు ఆడినేవాడు, కానీ ఇప్పుడు నీ పూర్తి అధికారం వాడికి పోవటం వల్ల వాడు చెప్పినట్లు నువ్వు వింటున్నావు.
వద్దనుకుంటావు, మళ్ళీ అదే పని చేస్తావు. ఇంకెప్పుడు చేయకూడదురా బాబు, ఇదేంట్రా బాబు, బాబో వాక్యం నాతో సూటిగా మాట్లాడింది, దేవుడు నాతో సూటిగా మాట్లాడారు అంటావు. 2 రోజులు బాగుంటావు, 3వ రోజు మళ్ళీ వ్యభిచారం చేస్తావు, మళ్ళీ తాగుతావు, మళ్ళీ తందనాలు ఆడతావు. ఏంటి తెలుసా నీకు సీక్రెట్ ఏంటో తెలుసా? అది నిన్ను ఏళ్తుంది, అపవాది నిన్ను ఏళ్తున్నాడు, దురాత్మ నిన్ను ఏళ్తుంది. కాబట్టి నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయావు, అంటే నువ్వు అవకాశం ఇచ్చావు. అటువంటి దురాత్మ నీలోంచి శాశ్వతంగా వెళ్ళాలంటే 1 గంట 2 రోజులు ఎలా వెళ్తుందండి? ఇంకా అర్థమవుతుంది అనుకుంటున్నాను. బోధపడుతుందా? భూమి మీద ఎవడు ఇంత లోతుగా ఎవడు చెప్పడం? చెప్పారు ఎప్పుడన్నా కనీ విని ఎరిగారా ఇలాంటిది? ఎందుకు? నువ్వు దేవుడు గాయాన్ని రేపేశావు, ఆకాశం అంతా రేపావు. కాబట్టి కొంతకాలం కన్నీటితో ఒప్పుకోవాలి. రెండోది, నీకు ఆ దరిద్రమైన పాపం మీద ఇంకెప్పుడు మనసు రాకూడదు. దావీదు కొంతకాలం ఒప్పుకున్నాడు కాబట్టి బెత్షెబా విషయంలో తప్ప జీవితంలో మళ్ళీ పాపం చేయలేదు. దావీదు రాజండి, ఎంతమంది అమ్మాయిలు కావాలంటే అంతమంది అందగత్తులు వస్తారు, పిలిస్తే రారా, మళ్ళీ జీవితంలో పాపం జోలికెళ్ళలేదు. చక్కటి మాట ఉంటుంది, దావీదు బెత్షెబా విషయంలో తప్ప ఎప్పుడూ పాపం. నువ్వెందుకు మళ్ళీ మొహం చూపు చూస్తున్నావు? నువ్వెందుకు బైబిల్ పట్టుకొని చర్చిలో కూర్చొని కూడా సిగ్గు లేకుండా ఎదురుకుండా అమ్మాయిని చూస్తావు, అబ్బాయిని చూస్తావు? నువ్వు ఒక క్రైస్తవుడి, నువ్వు ఒక క్రైస్తవురాలు. ఎందుకు? ఆ పాపానికి నువ్వు ఇవ్వాల్సినంత కన్నీరు ఇవ్వలేదు కాబట్టి ఆ పాపం మీద నీకు జయం రాలేదు. 3, నీ మీద ఏలుబడి చేసేది శాపం. అదేదో చిన్న విషయం కాదు, తరతరాల నుంచి వస్తున్న శాపం పోవాలంటే కొంతకాలం కన్నీరు కార్చాల్సిందే. శాపంతో కూడా వచ్చిన దురాత్మని నీలోంచి పంపించాలంటే వెళ్ళిపో, ప్లీజ్ అమ్మ, డార్లింగ్ వెళ్ళమ్మా, ఇంకెంతకాలం ఉంటావు మా ఇంట్లో? ఆ పప్పులు ఉడకో. నువ్వు దివారాత్రులు దావీదు వలె కన్నీరు కారిస్తే తప్ప అప్పుడు దేవుడు కనికరం నీ మీదకి వస్తుంది, దేవుని వాత్సల్యత నీ మీదకి వస్తుంది. పోన్లే, ఒప్పుకుంటున్నాడుగా ఇంతకాలం నుంచి అని జాలి నీ మీదకి వస్తే నీ మీద శాపాన్ని యేసు రక్తంలో కొట్టేస్తారు. శాపం ద్వారా వచ్చిన దురాత్మ యేసునామములో నీలోంచి శాశ్వతంగా వెళ్ళిపోద్ది. నువ్వు ఆ తర్వాత చేయమన్నా చేయవు విగ్రహారాధన, చేయమన్నా చేయవు వ్యభిచారం, తాగమన్నా తాగు, నీకు దాని మీద జయం వచ్చేస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ₹1 కోటి ఇచ్చిన ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు నేర్పించండి బాబు, అవునా కదా? నేనేం అడగనండి బాబు, డబ్బును జయించాను, ఆడదాన్ని జయించాను, అన్నీ జయించాను కాబట్టి ప్రవక్తగా వాడబడుతున్నాను. కొంతకాలం పడుతున్నాను కదా ప్రవక్త గారు. కొంతకాలం అంటే మాకు ఎలా తెలుస్తుంది? ఆ కొంతకాలం కూడా ఎంతకాలం పడుతున్న దానికి కూడా 3 పాయింట్లు ఉంటాయి. త్వరగా రాసుకోండి, నేను ముగించేస్తాను. కొంతకాలం పట్టిద్దన్నాను కదా, ఎంతకాలం పడుతుంది? దానికి 3 పాయింట్లు ఉంటాయి. 1, నువ్వు నీ పితరులు చేసిన పాపపు లోతుని బట్టి ఉంటుంది. ఫస్ట్ది ఏంటి? ఎంతకాలం పట్టిద్ది అన్న ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసుల్లో కాగితం మీద పుస్తకంలో రాసుకోండి. నువ్వు నీ పితరులు చేసిన ఆ విగ్రహారాధన ఎగ్జాంపుల్ అనుకోండి, ఎంతకాలం చేశారు, ఎంత లోతుగా చేశారు? నువ్వు బలులు అర్పించావా, ప్రదక్షిణాలు చేసావా, గుళ్ళు కట్టించేసావా, గుళ్ళు చుట్టూ తెగ తిరిగేసావా? ఆ పాపపు లోతు మీద ఆధారపడి ఉంటుంది ఎంతకాలం అన్నది. విచారం చేసావా? ఒకరితోనా, 10 మందితోనా? మీ పితరులు కూడా చేశారా? ఆ పాపపు లోతు మీద ఆధారపడి ఉంటుంది. 2, నువ్వు ఒప్పుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఎంతకాలం అన్నది. కొంతమంది పేదవాళ్ళతో ఒప్పుకుంటారు, అయ్యా క్షమించండి, వాళ్ళు రాళ్ళ కొడతారు దేవుడు. నువ్వు ఎలా ఒప్పుకోవాలి తెలుసా? మళ్ళీ దీంట్లో కొన్ని పాయింట్లు, 2 పాయింట్లు ఉంటాయి. ఎంత లోతుగా ఒప్పుకోవాలి తెలుసా? ఒక్క కొడుకు, ఒక తండ్రికి ఒక కొడుకు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒక్క కొడుకు యవ్వన వయసులో చచ్చిపోతే ఆ తండ్రి ఎలా విలపిస్తాడు చెప్పాలి? ఒక్క కొడుకు చనిపోతే తండ్రి విలపించినట్లు నువ్వు చేసిన పాపాలను బట్టి విలపించాలి. అది పాపక్షమాపణ స్టైలు. అంతేగాని ఎస్ఐయ్యా పాపం చేశానయ్యా, ఉంటానయ్యా, ఉండు, నేను నీకు ఆశీర్వాదం పో. 2, ఒక ఆడది యవ్వనస్తురాలు 1000 కలలు కని జీవితాంతం తన భర్తతో ఆనందం పంచుకొని పిల్లల్ని కని గొప్పోలు చేయాలని 1000 ఆశలతో ఒక పెళ్లి చేసుకున్న ఒక యవ్వనస్తురాలు కాళ్ళ పారాని ఆరకముందే తన భర్త చచ్చిపోతే ఏడుస్తూ చూసారా? ఆ యవ్వనస్తురాలు విధవరాలైనప్పుడు 3 రోజులకే విధవరాలు అయిపోతే అయ్యో అని గుండె పైగిలేనట్లు ఏడుస్తుంది. అలా నువ్వు ఏడవాడి పాపాలను బట్టి. అంతేగాని
అయ్యా క్షమించండి అయ్యా, ఆడు రమ్మన్నాడు, ఇది రమ్మంది వెళ్ళాను. పిచ్చ వాగుడు కాదు. 2 రకాలుగా ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతే తండ్రి విలపించినట్లు 2 యవ్వనస్తురాలు వారాన్ని ఆరకముందే విధవరాలైపోతే ఎలా ఏడుస్తుందో పాపాన్ని బట్టి నువ్వు అలా ఏడవాలి. దావీదులాగా పశ్చాత్తాపడకుండా నీ ఇష్టం వచ్చినట్టు 3 రోజులు 4 రోజులు పొడి ప్రార్థన చేస్తే అది పాపక్షమాపణ అవ్వదు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేవు. నీకు ఆశీర్వాదాలు రావు, దీవెన రావు, నీ పిల్లలు బాగుపడరు, నువ్వు పరలోకం వెళ్ళవు. 3వది, నువ్వు ఒప్పుకునే సమయం మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎంతకాలం పడుతుంది ఒక శాపం నీ జీవితంలోంచి వెళ్ళిపోవాలంటే? నీ జీవితంలోంచి ఒక శాపం వెళ్ళాలంటే మొదటిది నువ్వు చేసిన పాపపు లోతు మీద ఆధారపడి ఉంటుంది. 2 నువ్వు ఒప్పుకునే విధానం, లోతుగా నువ్వు ఒప్పుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. 3 నువ్వు ఒప్పుకునే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే నేను ప్రవక్త గారు 1 సంవత్సరం పాటు ఒప్పుకున్నాను. అమ్మ అవునా, విడుదల వచ్చిందా? రాలేదండి. అవునా, సంవత్సరం ఒప్పుకున్నావా? నువ్వు సంవత్సరం ఒప్పుకున్నావా? ఎంతసేపు? రోజుకు 5 నిమిషాలు ఒప్పుకునేదాన్ని అండి. దాని సంవత్సరం అంటానా? ఉవ్వెక్కి కొట్టుకుంటున్నారు మనుషులు. పిచ్చగా ఉందా మీకు? జీవితం అంటే మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఏమైనా సరదాగా ఉందనుకుంటున్నారా? ఆశీర్వాదం రావాలంటే మాటలు కాదండి. రోజుకు 5 నిమిషాలు పడితే సంవత్సరానికి ఎంత అవుద్దండి? 2-3 రోజులు అవుద్దా మొత్తం ఓవరాల్గా సుమారు? కాబట్టి పిచ్చ ప్రయత్నాలు దేవుడి దగ్గర చూపించి మాకండి. మనుషులు మోసం చేసినట్లు దేవుడి దగ్గర మోసం. ఒక చెల్లి అంటది మన గ్రూప్లో, అన్నయ్య సగం పోయిందన్నయ్య నా జీవితంలో శాపం. అవునా, నేను చెప్పాలి ప్రవక్తగా, నువ్వుగా చెప్పేది? సగం ఎలా పోద్ది? నువ్వు ఎంతసేపు ఒప్పుకున్నావు? రోజుకు 1 గంట ఒప్పుకున్నావు. ఎన్ని రోజులు ఒప్పుకున్నావు? 4 రోజులు. ఎన్ని గంటలు? 30 గంటలు. అంటే ఎంత? 1.5 రోజు. నువ్వు ఎంతకాలం చేసావు వ్యభిచారం? చాలామందితో చేశానన్నయ్య. సిగ్గు లేకపోతే సరే, ఆడదానం అయ్యి ఉండి వ్యభిచారం చేసి నలుగురితో పాపం చేసి నలుగురితో పడుకొని 1 రోజులో పోద్దంటావా? నీ పాపం పోదు, నీ పిత్తల పాపం పోదు. మోసం చేసుకోమాకండి మిమ్మల్ని. ఈ జీవితాలతో మీరు ఆడుకోమాకండి. అది ఒక యాగంలాగా చేస్తే సూపర్ ఉంటుంది నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ మనవళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు అయిపోతావు, భౌతికంగా నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోతావు. ప్లీజ్ అండి, చేతులు ఎత్తానం పెడతానండి. కొద్ది కాలం కష్టపడండి, జీవితం అంతా మారిపోద్దండి. నేను ఒకప్పుడు శాపగ్రస్తుడిగా ఉన్నాను. పాపక్షమాపణ పొందనంత వరకు నేను పొంది ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదంగా నా దేవుడు నన్ను మార్చేశారండి. నేను పొందిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. తమ్ముడా చెల్లి, నిన్ను చేతులెత్తి దండం పెడతాను. ఇలా జరగకుండా దొడ్డిదారు ఉండదండి ఆశీర్వాదానికి. పాపక్షమాపణ లేకుండా క్రైస్తవురాలు ఆశీర్వాదం పొందుకోవటం అసాధ్యం అండి. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతావు? మారు మనస్సు పొంది, నిజమైన మారు మనస్సు, నిజమైన పాపక్షమాపణ పొందిన తర్వాతే నువ్వు నూతన సృష్టిగా. అప్పుడు నాన్న అని నువ్వు యేసయ్యని పిలిస్తే ఏం కావాలి బిడ్డ? స్పాట్లో నీ కోసం కొత్తవి చేస్తారు, కొత్త ద్వారాలు తెరుస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. నేను ముగించేస్తున్నాను. ఇది విలువైన సబ్జెక్టు, ప్రపంచానికి మరుగైపోయిన సబ్జెక్టు. అపవాదిగాడు గుడ్డితనం కలగజేసి ప్రపంచ సేవకులని ప్రేరేపించి ఈ సబ్జెక్టు చెప్పనవ్వకుండా ఆపేస్తున్న విలువైన సబ్జెక్టు. అన్నయ్య ఎంతకాలం పట్టిద్దో అన్నయ్య? బాబోయ్, మా జీవితకాలం పట్టిద్దేమో అన్నయ్య. ఏటన్నయ్య? మీకు ఒక సొల్యూషన్ 2 మాటలు చెప్పి, మీకు ఊరట ఇచ్చి, మీకు ఒక ఆదరణ మాట ఇచ్చేసి నేను ముగించేస్తాను. ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకు తప్పు చేశాడు, 10th క్లాస్ మార్కులు చండాలంగా వచ్చినాయి. అందరి ముందు పరువు తీశాడు. తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇక లాభం లేదు, వీడికి పనిష్మెంట్ వేద్దామని చెప్పి పొద్దున్నే 10ంటికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొడుకుని, పనికి మాలినోడన పరువు తీసేవాడు నువ్వు అని పొద్దున 10 నుంచి రాత్రి 10 నేను ఆఫీస్ నుంచి వచ్చేదాకా 12 గంటలు నువ్వు మోకాలు వేసుకొని ఉండు, ఇదే నీకు ఇచ్చే పనిష్మెంటు ఏమే అని చెప్పి వాళ్ళ ఆవిడని పిలిచి, ఈడు గనక 5 నిమిషాలు గనక మోకాల నుంచి దిగాడా నీకు పగిలిపోద్ది మొహం, ఆడికి పగిలిపోద్ది, ఇంట్లోంచి తోసేస్తాను అని తండ్రి తన కొడుక్కి పనిష్మెంట్ ఇచ్చారు. తట్టుకోలేక చేసిన తప్పును బట్టి 12 గంటలు మోకాల దండయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో లేకకూడదు. అయితే అనుకోకుండా తండ్రి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. 11:30 కల్లా వచ్చేసాడు. అంటే ఆ రోజు అనుకోకుండా స్ట్రైక్ జరగటం వల్ల ఆఫీసులో వెళ్ళిపోమని చెప్పారు. తండ్రి వచ్చేసాడు ఆఫీస్ నుంచి.
మనవడు ఏడుస్తూ తలదించుకొని మోకాల మీద అయ్యో కళ్ళు మూసుకొని నేను మా నాన్నని బాధ పెట్టాను, మా నాన్న పరువు తీసేశానే అని ఏడుస్తూ పశ్చాత్తాపంతో అదే మోకాల మీద ఉన్నాడు. ఆ తండ్రికి కనికరం పుట్టింది కొడుకు మీద. పశ్చాత్తాపడుతున్నాడు కదా, కన్నీరు కారుస్తున్నాడు కదా, పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు కదా. మనసు మార్చుకున్నాడు. మనసులో కళ్ళు మూసుకొని ఇంకెప్పుడు ఇలా చేయను, ఇంకెప్పుడు మా నాన్న పరువు తీయను, నేను బాగా చదువుకుంటాను అని కళ్ళు మూసుకొని ఎలాగో మా నాన్న రాత్రికి వస్తాడని తనకు తానుగా రియలైజ్ అయ్యి కళ్ళు మూసుకొని అంటుంటే ఆ మాటలు తండ్రి విని జాలి కలిగింది కొడుకు మీద. నా కొడుకే కదా, నా వారసుడే కదా, సర్లే రాత్రి 10 దాకా పనిష్మెంట్ వేసాను కాబట్టి 11:30 అయింది కదా, 12 నువ్వు ఆగిపో అని కొడుక్కి రిలీఫ్ ఇచ్చేసింది. నువ్వు నేను చేసిన పాపాలు బట్టి 100 సంవత్సరాలు 100 ఏళ్ళు కూర్చొని దివారాత్రులు ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకున్నా విడుదల రాదు. కానీ ఆ తండ్రికి బిడ్డ మీద ఏ విధంగా కనికరం పుట్టిందో నీ మీద నా మీద కనికరం పుట్టింది. ఎప్పుడు అయ్యో నేను నా దేవుణ్ణి ఏడిపించానే అని కన్నీరు కారుస్తూ నువ్వు పశ్చాత్తాపడుతూ నిజంగా ఒప్పుకుంటున్నప్పుడు కొద్ది కాలానికే, కొన్ని సంవత్సరాలు పట్టే ఆ సమయాన్ని తండ్రి ఎలా తగ్గించేశాడో నీ యేసయ్య నా యేసయ్య కొద్ది కాలానికే యేసునామంలో కుట్టేస్తారు. కొద్ది కాలానికి నువ్వు అడిగే విధానం బట్టి ఉంటుంది. ఆ 3 లైన్లు గనక ఆ పాయింట్లు నువ్వు మెయింటైన్ చేస్తా నువ్వు అడిగితే ఎక్కువ కాలం అక్కర్లేదండి బాబో, కొన్ని నెలల్లో వచ్చేస్తుందండి. మళ్ళీ అలా తీసుకెళ్ళిపోతాడు అపవాదిగాడు. ఎటొచ్చినా బాధ మీకు. మళ్ళీ ఏమంటాడు తెలుసా, అవన్నీ అవ్వదు, నీ బాగుంది నీ జీవితం, లోపలే ఉంటాడాడు. లోపలేగా ఉన్నాయి, దురాత్మ పంపించుకోవాలి కదా. నీ వల్ల అవ్వదు, నీ వల్ల అవుద్ది. ఒక అన్నయ్యగా చెప్తున్నా, నీ వల్ల అవుద్ది. నువ్వు చేయగలవు యేసునామంలో, నువ్వు కూర్చొని మొదలు పెట్టగలవు, నువ్వు విడుదల వచ్చేస్తుంది. రెండోది, ఒకరోజు నువ్వు 1 గంట ఒప్పుకో, నీకు ఆదరణ వచ్చేస్తుంది. మొత్తం అయిన తర్వాత దేవుడు నీకు ఆదరణ అవ్వరు. ఫస్ట్ గంట నుంచే, ఫస్ట్ డే నుంచే దేవుడిని హృదయంలో నెమ్మది చేస్తూ ఉంటారు. నీకు అర్థమవుతూ ఉంటుంది, ఓహో పాప భారం నాలోంచి పోతా ఉంది, ఓహో శాపం నాలోంచి కొద్ది కొద్దిగా మొదలవుతుందన్నమాట కదలటం. ఇంకెంతకన్నా బాధ ఏముందండి, ఇంకంతకన్నా అదృష్టమే ఉంటుంది. దేవుడు నీతో పాటే ఉంటారు, నిన్ను ఒప్పిస్తూ ఉంటారు, నీ మనసుకు తేలిక తీసుకొస్తూ ఉంటారు. ఆ రిజల్ట్ నువ్వు చూస్తూ ఉంటావు. కాబట్టి దయచేసి ఇది పెద్ద యాగం కదా అలా అనుకోవద్దండి. మీకు చేతికి దండం పెడతానండి, నేను ముగించేస్తున్నాను. ఇంకొకటి, పాప క్షమాపణ అయిపోయిన తర్వాత నువ్వు నేను గర్వపడటానికి లేదు. నేను ఎప్పుడో మానేశాను వ్యభిచారం, కానీ ఇప్పటికీ నేను వ్యభిచారం. ఎందుకు తెలుసా, అది ఆయన కృప ద్వారా కొట్టేశారు. మనం పూర్తిగా ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాత్సల్యత, ఆయన కనికరం ఏం చేస్తుంటే 100 సంవత్సరాలు ఒప్పుకోవాల్సింది 1 సంవత్సరంలో కొట్టేస్తారు. కాబట్టి మనం పూర్తిగా కన్నీరు కార్చలేదు, కాబట్టి మనం గర్వపడటానికి లేదు. పూర్తిగా పోయినాయి, ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా నాకు విడుదల వచ్చిందని దీన మనసు కలిగి జీవితాంతం నువ్వు మాట్లాడాలి తప్ప, నా పాపాలు పోయినాయి తెలుసా, నేను రెవరెండ్, నేను డాక్టరు, నేను నర్సు, నీ బొందా, దేవుడు ఏడుస్తారు నిన్ను బట్టి. జీవితంలో నువ్వు కాలు ఎగరేయకూడదు, జీవితంలో నువ్వు మళ్ళీ రెచ్చిపోకూడదు. దేవుడు కృప ద్వారా నేను విడుదల పొందాను, నేను ఆశీర్వాదం పొందుకున్నాను. చచ్చిపోయే క్షణం వరకు దీన మనసు కలిగే నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని సంతోషపెట్టాలి. ఎందుకని నువ్వు పూర్తిగా ఒప్పుకోలా, కొద్ది కాలం ఆయన కనికరం చేత కొట్టేశారు నీకు. కాబట్టి జాగ్రత్తగా ఒప్పుకోండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటున్నా. కొద్ది కాలం జాగ్రత్తగా ఒక్కొక్క సబ్జెక్ట్ నేను చెప్పినట్లు ఒప్పుకుంటే గొప్ప విడుదల వస్తుంది. మీ జీవితం మారిపోద్దండి యేసునామములో. మీకు మీరుగా సర్టిఫికేట్ తీసుకోమాక, మెయిన్ పాయింట్ చెప్తున్నాను, మీకు మీరుగా తీసేసుకోమాక. వెళ్ళిపోయిందేమో, దురాత్మ వెళ్ళిపోయింది నటిస్తుంది. మీకు మీరుగా తీసుకోవద్దు, మాలాంటి వాళ్ళని సలహా తీసుకోండి. వెళ్ళిపోయిందా లేదా, శాపం విరిగిందా లేదా. కాబట్టి అపవాదిగాడు ఏం చేస్తాడు, వాక్యం చూపిస్తాడు. ఈ పాపములు సముద్రములో షిప్ వేసుకొని దేవుడు పంపించేశారు. ఆ వాక్యాలు చూపించి ఎంతోమంది మోసం చేశాడు. నీ దర్శనం చూపిస్తాడు, ఏదో నీకు అబద్ధ దర్శనాలు చూపిస్తాడు. జాగ్రత్తగా ఉండు. అది కొంత ఈ పాయింట్లు బేస్గా నువ్వు చేస్తే అప్పుడు నీకు విడుదల వస్తుంది. ఇవన్నీ వాడకుండా, ఈ పాయింట్లు బేస్ లేకుండా నువ్వు చేస్తే నీకు విడుదల కాదు. నీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవడానికి ఇష్టపడదు. కాబట్టి నువ్వు విగ్రహారాధన పాపం ఒప్పుకుంటున్నప్పుడు, వ్యభిచార పాపం ఒప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీ మానసికంగా, శారీరకంగా, నీ కుటుంబపరంగా ఇబ్బందులు పెడతాడు కొద్ది రోజులు. అది నువ్వు గ్రహించి, ఒరే వచ్చావా,
లోపల నుంచి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా, శాపం ఇరిగిపోవడం నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఏదైనా చేసుకో అని నువ్వు వాడిని ఎదిరించి నువ్వు ఒప్పుకోవాలి పాపం. అంతేగాని వీడు మరి అడ్డుపడుతున్నాడు అని మాత్రం మానకూడదు. మేము దివారాత్రులు ఒప్పుకున్నాం కాబట్టి మేము విగ్రహారాధన కుటుంబంలోంచి రక్షించబడ్డాము. దివారాత్రులు కొంతకాలం ఎంత లేదుకున్నా 1 సంవత్సరం పాటు దివారాత్రులు కన్నీటితో గుండె పగిలేటట్లు ఒప్పుకున్నాం కాబట్టి మా జీవితంలో ఉన్న శాపాలన్నీ యేసునామములో కొట్టివేయబడ్డాయి. 1 సంవత్సరమే, ఎక్కువ కాలం అని ఊహించేసుకొని భ్రమలో బతకద్దు. అపవాదిగాడు పోరాడుతూనే ఉంటాడు. అయినా పక్కన పెట్టి విడుదల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆశీర్వాదం మీద దృష్టి పెట్టుకొని మొత్తం ఒప్పుకున్నట్టు మా ఇద్దరి జీవితాల్లో ఒక్క శాపం కూడా లేదు. ఈరోజు ప్రపంచానికి గొప్పగా ఆశీర్వాదంగా మార్చబడ్డాం. మీరు కూడా సిద్ధంగా ఉండండి ఆశీర్వాదానికి. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన దేవ, ప్రేమ స్వరూపిణి యేసు ప్రభు, ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని, విలువైన సత్యాన్ని, లోతైన సత్యాన్ని మా అందరికీ బయలుపరిచారు తండ్రి. ఇది మా హృదయాల్లో రాసుకొని ఈ వాక్యానుసారంగా ఈ రోజు నుంచి చేయడానికి కృప చూపించమని, మా జీవితంలో ఉన్న శాపం పోవడానికి రోజు దివారాత్రులు కన్నీటితో పాపాలు ఒప్పుకునే మనసు మాకు దయచేయమని, అడ్డుపడుతున్న సృష్టిలో విరగొట్టమని, ఈరోజంతా మాకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అజనేసే పరిశుద్ధమైన అడుగున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసే బంధాలకు స్తోత్రములు.